తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి నేటికి 1 ఇయర్ పూర్తయింది. ఈ సందర్భంగా ఇటు పబ్లిక్ అదేవిధంగా ప్రతిపక్షాల్లో కూడా కొంతవరకు భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు వరలక్ష్మి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 1 ఇయర్ పూర్తయింది. ఈ 1 ఇయర్లో మీరు ఏం సాధించారు? మీ పార్టీ ఏం సాధించింది? రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? చాలా బాగుంది. ఈ 1 ఇయర్లో కాంగ్రెస్ దాదాపు 40 కార్పొరేషన్ చైర్మన్ల పదవులను కూడా భర్తీ చేయడం జరిగింది. ఇంకా చాలా వరకు కూడా పెళ్లిలు ఉన్నాయి. మరోవైపు చాలామంది కూడా ఆశావారు కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు కార్పొరేషన్ చైర్మన్ భర్తీ చేస్తారు, నామినేట్ పోస్టులు ఎప్పుడు చేస్తారని కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. దానిపై మీరేమంటారు? ఖచ్చితంగా ఒకటి ఏంటంటే మన ఆర్థిక పరిస్థితి అనేది చాలా ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయినాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు కూడా ఒకవేళ మా తెలంగాణ ప్రజలు బుద్ధిమంతులు, చాలా విజ్ఞానవంతులని నేను 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 కోరుతున్నా. ఎందుకు నేను అనుకుంటున్నా అదే నిజం జరిగింది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు కూడా కేసీఆర్ అంటే ఆయనకు మళ్ళీ పట్టం కడితే అసలు మనం ఈ 30 సంవత్సరాలు కూడా కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయే వాళ్ళం. వాళ్ళ అదృష్టము, వాళ్ళు విజ్ఞానవంతులు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిళ్ళు. మాది ఒకటే పాలసీ ఏంటంటే, మా విధానం ఏంటంటే 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. స్టేట్లో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా కూడా దేశంలో కావచ్చు, మా విధి విధానాలు వేరుగా ఉంటాయి. పార్టీ కార్యకర్తలకు, పార్టీ నాయకులకు విలువలు ఇచ్చుకుంటూ ప్రజల యొక్క పక్షాన పనిచేస్తాం. మాకు ఫస్ట్ కావాల్సింది ప్రజల బాగోగులు. మేము ఇచ్చిన హామీలు మేము దిశలోనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ముఖ్యమంత్రి భట్టి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాకు పిసిసిని చేసిళ్ళు. మాకు ఎంత అదృష్టంగా ఉంది అంటే బీసీలను కావచ్చు, అన్ని వర్గాలను కావచ్చు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందంజలో పెడుతున్న అనేది రుజువు అయిపోయింది. వీళ్ళు అనవసరమైన నిందలు వేసినంత మాత్రాన మాకు జరిగేదేమి లేదు. వాళ్ళకి నష్టం జరిగింది, ఇక ముందు కూడా వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఆ చట్టం కూడా వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధించాలో అలాంటి శిక్షలు విధిస్తుంది. మా విషయానికి వస్తే నాయకులకు, కార్యకర్తలకు ఖచ్చితంగా ఏవి ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇక్కడ జరుగుతున్న ఆర్థిక నష్టం దాన్ని ఎట్లా పూడ్చాలి, ప్రజలకు ఫస్ట్ మనం అన్నం పెట్టాలి, వాళ్ళని మంచి దారిలోకి వాళ్ళని కొంచెం చేసిన తర్వాత మా పార్టీ మాకే ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. రాబోయే కొంతవరకు అసంతృప్తితో ఉన్నారు కదా, అంటే పార్టీ పదవులు వస్తే ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారని కూడా టాక్ అనేది అది లోపల ప్రతి మనిషికి ఉంటుందండి. ఇప్పుడు ప్రతి అసంతృప్తి అనేది ఖచ్చితంగా తనకు రానప్పుడు తనకు ఉంటుంది. అందులో వాస్తవం ఉంది, నేను కాదనట్లేదు. కానీ మేము పనిచేసేది మాత్రం ప్రజల పక్షాన పనిచేస్తున్నాం. ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి బాగుండాలని పనిచేస్తున్నాం. స్వార్థం కంటే నిస్వార్థం చాలా మంచిది కదా. ఆ దిశలో మేము కాంగ్రెస్ పార్టీ పనిచేస్తాం. స్వార్థంగా అదే కేసీఆర్ చేసినట్టుగా ఇప్పుడు కేసీఆర్ హయాంలో ఒక సర్పంచ్, ఒక వార్డు మెంబర్ కూడా కోట్ల ఆస్తులు ఉన్నాయండి. ఎక్కడి నుంచి వచ్చినాయి? కనీసం తిండి లేవు, చెప్పులేని వ్యక్తికి కూడా ఈరోజు కోట్ల ఆస్తులు ఉన్నాయంటే వాళ్ళు పనిచేసింది ప్రజల కోసం పనిచేయలేదు, ప్రజల బాగు కోసం ఆలోచించలేదు, ప్రజల అభివృద్ధి దిశలో వాళ్ళు పనిచేయలేదు. ఓన్లీ వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులను రౌడీలుగా తయారు చేసి, గడిలలో ఉండి రౌడీలను తయారు చేసి కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు. మా కాంగ్రెస్ పార్టీ విధానం అది కాదు. ఖచ్చితంగా ప్రజలకు ఏం చేసిన తర్వాత నాయకులకు, కార్యకర్తలకు ఖచ్చితమైన స్థానం కల్పించి వీళ్ళ యొక్క అభ్యున్నతికి, ప్రజల యొక్క విధానానికి ఖచ్చితంగా మేము ముందంజలో నిలబడతాం. అయితే మొదటి నుంచి కాంగ్రెస్లో పనిచేసిన వారికి అవకాశాలు ఇవ్వకుండా మొన్న అంటే ఇటు బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి వచ్చిన వారికే కాంగ్రెస్లో పదవులు ఇస్తున్నారు, పట్టం కడుతున్నారు కూడా ఒక అపవాదం ఉంది. గాంధీభవన్ వర్గాలు కూడా కొంతవరకు తీవ్ర చర్చ కూడా దారితీస్తుంది. అంటే నిజమైన కార్యకర్తలకు, నిజమైనగా పనిచేసే వారికి మాత్రం పదవులు దక్కట్లేదు, మొన్న వచ్చిన వాళ్ళకి మాత్రమే కాంగ్రెస్లో పదవులు ఇస్తున్నారు కూడా ఒక ఆరోపణ ఉంది. దీనిపై మీరు? నేను ఏమంటున్నా అంటే 100% ఏది కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేయలేము. ఒక్కొక్కసారి సమయాన్ని బట్టి మనం గొడుగు పట్టుకోవాల్సి వస్తుంది. సమయాన్ని బట్టి ఎండ తీవ్రత చాలా ఉన్నప్పుడు సమయాన్ని బట్టి ఒక చెట్టు నీడైనా కూడా ఎంత గొప్పలైనా నిలబడాల్సి వస్తుంది. నేను చెప్తున్నా ఆ విధానంలో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది తప్ప ఇక్కడ కాంగ్రెస్ నిజమైన కార్యకర్తలను, నాయకులను తొక్కి పెట్టేసి అన్యాయం చేసి ఎవరో వచ్చిన వాళ్లకు పట్టం కట్టేసి వాళ్ళకి పదవులు ఇవ్వాలనేది విధానము కాదు, నినాదము కాదు. అక్కడ సమయాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక చర్య జరగవచ్చు, దానివల్ల నష్టమయ్యేదిలే. అంతకు మించి మంచి ఆపర్చునిటీ కూడా ఇస్తారు రేవంత్ రెడ్డి గారు ఉన్న నాయకులకు, కార్యకర్తలకు. అది జరుగుతుంది, మీరే చూస్తారు. అంటే మొదటి నుంచి పనిచేసే వరకు ప్రయారిటీ ఇవ్వట్లేదు అనేది కూడా ఒక అపవాదం అవుతుంది కాంగ్రెస్. అపవాదే, ఇది నిజం కాదు, అది అపవాదే. నేను చెప్తున్నా కదా, నేను సమయాన్ని బట్టి మనం స్పందించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ సమయానికి ఒకటో రెండో అంటే వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు ఇవ్వాల్సి వస్తే న్యాయంగా చూసి ఇస్తున్నారు. దాన్ని కూడా అన్యాయంగా ఏదో చేసి ఎన్నో కోట్లు సంపాదించిన వాళ్ళకి కాదు. వాళ్ళు కూడా మా కాంగ్రెస్ పార్టీలకి చాలా శ్రమపడి పనిచేసిన వాళ్ళే అయి ఉంటారు. అటువంటి వాళ్ళకు మళ్ళీ అవకాశం ఇవ్వచ్చు తప్ప మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు అన్యాయం చేసి వేరే పార్టీ వాళ్ళకు వండి పెట్టే పద్ధతి మాకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి లేదు,
దేశంలో కాంగ్రెస్ పార్టీకి రాదు. అంటే సొంత పార్టీ నేతలకు కార్యకర్తలకు న్యాయం చేయలేని పార్టీ మరి ప్రజలకేం న్యాయం చేస్తుందని కూడా ప్రజల్లో కూడా కొంతవరకు చర్చ కూడా నడుస్తుంది దీనిపై. అది తప్పుడు మా మీద తప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారు, బురద చల్లుతున్నారు. వీళ్ళు ఏదైతే ప్రజలను వాడుకుంటున్నారు, కొంతమంది చిన్న మోటా నాయకులను వాడుకుంటున్నారు, వాళ్ళ విధ్వంసాలకు వీళ్ళని మేము ఉసిగొలుపుతున్నారు తప్ప అది నిజం కాదు. నిజం అనేది నిలకడ మీద తెలుస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు కరెక్ట్గా ఉంటాయి, పద్ధతి కరెక్ట్గా ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకు ప్రజలకు కూడా ఖచ్చితమైన న్యాయం జరుగుతుంది. ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తాం. ఈరోజు మేము విజయోత్సవాలు, సంవత్సరం వార్షిక విజయోత్సవాలు ఇంత సంబరంగా చేసుకుంటామంటే మా ఆత్మాభిమానం మాకు ఖచ్చితంగా నిలబడ్డది కాబట్టి మేము పనిచేసినాము. 10 సంవత్సరాలు ప్రజల పక్షాన ఉండి ఓర్పుగా సహాయించడము, ప్రజలతో సహా మేము కూడా బాధలు పడ్డాం కాబట్టి మాకు ప్రజల బాధలు తెలుసు, కార్యకర్తల బాధలు తెలుసు, నాయకుల బాధలు తెలుసు. మా సీఎం రేవంత్ రెడ్డి గారికి, మా ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి, ప్రతి ఒక్క మంత్రులు కూడా మీరు చూస్తున్నారు కదా ఎంత బాగా పనిచేస్తున్నారు. అసలు మేము అధికారము చేపట్టిన రోజు నుండి ఈ రోజు వరకు ఎక్కడన్నా ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ పనిచేయని రోజు అంటూ లేదు. నిత్యం ప్రజల్లో ఉన్నారు. నాయకులను అందరిని అంటిపెట్టుకుంటూ అందరికీ సమయం కోసం వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే చిన్న భిన్నం అయిపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దారిన పెట్టిన తర్వాత అన్నీ సర్దుమనుతాయనేసి మాకు ఆ భరోసా కల్పించిళ్ళు. ఆ భరోసా ఖచ్చితంగా నిజమవుతుంది.